నిజంగా జనాలు ఎట్లా తయారయ్యారంటే అసలు చెప్పుడు నాతోని కాదు. ఎంతసేపు వాళ్ళ కడుపు నింపుకునేది అందుకే చూస్తాను కానీ ఎదుటోని పరిస్థితి ఏంది, వాని అవస్థ ఏంది, మనం చేసే పనికి అవతలోళ్ళు ఎంత తనలాడుతురు, ఇగో గివి మాత్రం పట్టించుకోరు. అవతలోడు ఎటన్న పోని అన్నట్టే చేతురు. గట్లనే అయింది ఒక కాడ, చూద్దురు ఏం చేసిర్రో. నిజంగా జనాలు ఎట్లా తయారవుతుర్రు అంటే పానం పోతున్నా సరే మాకేం సంబంధం లేదు, మాకు మేము మంచిగుంటే చాలు అనుకుంటురు. ఏం జనాలు ఏమో. అగో ఆ బుడ్డోడు స్కూల్కి పోతున్నట్టున్నాడు కదా సైకిల్ మీద, అయ్యో అనుకోకుండా ట్రక్ వచ్చి గుద్దింది. ఈ ముచ్చటంతా బీహార్లో జరిగింది. స్కూల్కు పోదామని చెప్పి మంచిగా బ్యాగ్ వేసుకొని సైకిల్ దొక్కుంటూ పోతుండు. ట్రక్ డ్రైవర్ అన్న చక్కగచ్చి 13 ఏళ్ల రితేష్ కుమారు గుద్దింది. ఆడనే ప్రాణాలు కూడా పోయినట్టున్నాయి. చుట్టుపక్కల ఉన్నోళ్ళు అయ్యో పాపం పోరని ప్రాణాలు పోయినట్టున్నాయి అని ఇట్లా కూడా చూడకుండా అయ్యో చేపలు పడ్డట్టున్నాయి కదా ట్రక్కుల నుంచి అనుకుంటా బ్యాగులలో నింపుకుంటురు. పోరడి ప్రాణాలు పోయినాయని లేవు గాని చేపలు కింద పడ్డాయని ఉన్నది చూసిరా. అగో చూడురి ఎట్లా బ్యాగులో నింపుకుంటురో. ఏం మనుషులో ఏమో పోరి, ఇట్లా కూడా ఉన్నారా అని అంటురు ముచ్చట చూసినాక అందరూ.